శతాబ్దాల తర్వాత నిర్మితమైన అయోధ్య రామమందిరంలో ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఆలయంలో ప్రతి వస్తువు, ప్రతి నిర్మాణ శైలి ప్రత్యేకత సంతరించుకుంది. అత్యద్భుతం అనిపించేలా కనిపిస్తోంది. 3.5 ఏళ్లలోనే చాలా వరకు నిర్మాణం పూర్తయింది. విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మరో 6 నెలల పాటు నిర్మాణాలు కొనసాగనున్నాయి. అయోధ్య రామాలయ నిర్మాణంలో తెలంగాణ నుంచి గ్రానైట్ రాయి, అలాగే దర్వాజాల తయారీలో హైదరాబాద్ టింబర్ కంపెనీ పనిచేస్తోంది. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ మహత్తర ఘట్టం కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు శుభముహూర్తం 84 సెకన్ల పాటు ఉంటుందని వేద పండితులు నిర్ధారించారు. 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయన్నారు. సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే మంచి ముహూర్తమని, అయితే ప్రాణ ప్రతిష్ఠ సమయంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉండడంతో దేశ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయంటున్నారు. నగర శైలిలో నిర్మించిన అయోధ్య రామ మందిరం ఎత్తు దాదాపు 161 అడుగులు ఉండగా 360 స్తంభాలు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి 1400 కోట్ల నుంచి 1800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అహ్మదాబాద్ కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ సోంపురా ఫ్యామిలీ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా ప్రతిష్టాపన ప్రక్రియ మొదలై 10 రోజుల పాటు వరుస కార్యక్రమాలు జరుగుతాయి. 70 ఎకరాల స్థలంలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతోంది. అయితే ఇందులో ప్రధాన ఆలయం 2.77 ఎకరాల్లో నిర్మాణం జరిగింది. 235 ఫీట్ల వెడల్పు, 360 ఫీట్ల పొడవు, 161 ఫీట్ల ఎత్తులో రామాలయం నిర్మించారు. రామమందిర కాంప్లెక్స్ లో ఏకకాలంలో దాదాపు 10 లక్షల మంది భక్తులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. మూడంతస్తుల్లో రామాలయ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కోసం గ్రౌండ్ ఫ్లోర్ ముస్తాబవుతోంది. ఆలయం 4 వైపులా అద్భుతమైన రీతిలో ప్రాకారం నిర్మిస్తున్నారు. రన్నింగ్ లెంగ్త్ సుమారు 750 మీటర్ల వరకు ఉంటుంది. ఆలయానికి రక్షణ గోడ 14 అడుగుల వెడల్పుతో తన ప్రత్యేకతను చాటుకొనుంది. ప్రాకారం 2 అంతస్తుల్లో డెవలప్ చేస్తున్నారు. ఆలయం పై ఫ్లోర్లో పరిక్రమ కోసం భక్తులను అనుమతించనున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రాకారం మరో 6 నుంచి 8 నెలల్లో పూర్తవనుంది. రామాలయ నిర్మాణం కోసం 21 నుంచి 22 లక్షల క్యూబిక్ ఫీట్ల రాయిని వినియోగించారు. ఇంత పెద్ద రాతితో నిర్మించిన కట్టడం ఎక్కడా లేదంటున్నారు. రామమందిరంలోని గర్భగుడి అష్టభుజి ఆకృతిలో రూపుదిద్దుకుంది. ఆలయం చుట్టూ ఉండే గోడలు, నిర్మాణం వృత్తాకారంలో ఉన్నాయి. గర్భగుడిలోని మూల విరాట్పై శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు పడేలా ఏర్పాటు చేశారు. గర్భగుడి వెలుపల గృహ కీర్తన నృత్య రంగ మండపాలు, 2 వైపులా ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేశారు. రామమందిరం ప్రధాన నిర్మాణాన్ని L&T కంపెనీ చేసింది. అలాగే మందిరంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇప్పుడు కట్టిన అయోధ్య రామాలయ డిజైన్ను 1992లోనే చంద్రకాంత్ భాయ్ సోంపురా తయారు చేసుకున్నారు. ఆలయానికి ఉండే గోడలన్నిటిపై రాముడి జీవితాన్ని ప్రతిబింబించే చిత్రాలుంటాయి. అయోధ్య రామాలయం 1000 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు. పునాది మొదలు సూపర్ స్ట్రక్చర్ వరకు వాడిన ప్రతి మెటీరియల్ను చెన్నై IIT నిపుణులు పరిశీలించారు. సెంట్రల్ రీసెర్చ్ బిల్డింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఆలయ నిర్మాణ శైలిని, నాణ్యతను పర్యవేక్షిస్తోంది. ఆలయం మొత్తం పనులు పూర్తవ్వాలంటే ఇంకో 2 ఏళ్ల సమయం పట్టనుంది. ఆలయ పునాది దాదాపు 3500 చదరపు కిలోమీటర్లుంది. 3 టన్నుల బరువున్న 17,000 గ్రానైట్ బ్లాక్లను ఆలయ పునాది నిర్మాణం కోసం వాడారు. అలాగే అయోధ్య రామాలయంలో ఉపాలయాలుగా ఋషి వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్య మహాముని, నిషిత్, జటాయువు, శబరిమాత ఆలయాలు ఉంటాయి. అలాగే యజ్ఞ, అనుష్ఠాన, సంత నివాస్ మండపాలు ఉన్నాయి. ఆలయానికి వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం టెంపుల్ ట్రస్ట్ సదుపాయాలు కల్పిస్తోంది. పిలిగ్రిమ్
పిలిగ్రిమ్ ఫెసిలిటీ సెంటర్లో 25,000 యాత్రికులకు లాకర్ సౌకర్యాలు కల్పించనున్నారు. టీఎఫ్సీ సమీపంలోనే ఒక చిన్న హాస్పిటల్ నిర్మిస్తున్నారు. టాయిలెట్లు, ఇతర సౌకర్యాల కోసం పెద్ద కాంప్లెక్స్, 2 సీవేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. పవర్ హౌస్ నుంచి నేరుగా కరెంటు సరఫరాకు వీలుగా ఆలయ ప్రాంగణంలోనే 33 kV పవర్ హౌస్, రీలివింగ్ స్టేషన్లు, 3 డిస్ట్రిబ్యూషన్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఫైర్ బ్రిగేడ్ కు నీళ్ల అవసరం తీర్చేందుకు కట్టడం సమీపంలో అండర్ గ్రౌండ్ వాటర్ రిజర్వాయర్ తవ్వుతున్నారు. మొత్తం 20 ఎకరాల్లో నిర్మాణాలు జరుపుతారు. 50 ఎకరాల్లో గ్రీనరీ ఉంటుంది. సూర్యకిరణాలు కూడా పడనంతగా దట్టంగా ఇక్కడ వృక్షాలు పెంచుతారు. ఇందువల్ల భూమి లోపలి జలాలు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటాయి. జీరో డిశ్చార్జ్ పాలసీ ద్వారా జలాలు సరియు నదిలోకి వెళ్లకుండా చూస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భదోహీ తివాచీలు, కుడ్య అలంకరణాలు రామమందిరంలో కొలువుతీరనున్నాయి. చేతితో నేసే ఈ భదోహీ తివాచీలను మందిరం హాలు, గ్యాలరీలో పరచనున్నారు. అలాగే 6 నుంచి 8 అడుగుల పొడవు, వెడల్పుతో 8 కిలోల బరువుండే కుడ్య అలంకరణలను ఆలయ ఆవరణలోకి, గోడలకు అమర్చనున్నారు. మరోవైపు అయోధ్య మందిరానికి అవసరమయ్యే దర్వాజాలు మన హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. సికింద్రాబాద్లోని న్యూ బోయిన్పల్లిలో ఉన్న అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ డిపోలో రామాలయానికి సంబంధించిన తలుపులను రెడీ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు 60 మంది ఈ దర్వాజాలను ఏడాది క్రితం నుంచే తయారు చేయడం మొదలుపెట్టారు. బల్లార్షాకి చెందిన అత్యంత నాణ్యమైన టేకును వాడారు. రామాలయంతో పాటు ఆలయ ప్రాంగణానికి అవసరమైన 100 తలుపులు చివరి దశలో ఉన్నాయి. ప్రకృతిలో ఎలాంటి విపత్తు ఏర్పడినా చెక్కు చెదరకుండా వీటిని తయారు చేస్తున్నారు. ఈ గర్భగుడికి సంబంధించిన తలుపులు మొత్తం పూర్తి చేశాము. ఓపెనింగ్కి కావాల్సిన అన్ని తలుపులు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు బంగారు తాపడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి బంగారం పెట్టిన డోర్లన్నీ కూడా బిగించేస్తాము. ఒక 60 మంది పనిచేశారు. 118 తలుపుల వరకు, దర్వాజాలు కానీ తలుపులు కానీ 118 వరకు ప్రస్తుతం పూర్తి చేశాము. ఇంకా పని జరుగుతూ ఉంది. ఈ బలార్షా టేక్లో కూడా చాలా హై క్వాలిటీ వాడాము. ఒక 100 పీసుల్లో 20 పీసులు మాత్రమే గుడికి వాడాము. నగిషీలు కూడా చాలా డీటెయిల్డ్గా వివరంగా హ్యాండ్ కార్వింగ్ చేతితో చెక్కించాము. ఫైనల్గా పని చాలా బాగా వచ్చిందండి. గర్భగుడి తలుపు వచ్చేసి ఒక డిజైను, మిగిలిన తలుపులు ఒక 2-3 రకాల డిజైన్లు మాత్రమే. కానీ చాలా వివరమైన నగిషీలు చెక్కడం జరిగింది. అయోధ్య రాముడి కోసం పవిత్రమైన పట్టు వస్త్రాన్ని మహారాష్ట్రలోని పూణేలో లక్షల మంది భక్తులు తయారు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క చోటి నుంచి ఒక్కో వస్తువు అయోధ్య రామ మందిరానికొస్తున్నాయి. శతాబ్దాల తర్వాత నిర్మితమైన అయోధ్య రామ మందిరంలో ఎన్నెన్నో విశిష్టతలు ఉన్నాయి. నిధుల కొరత లేకపోవడంతో నాణ్యత, నిర్మాణ శైలిలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేస్తోంది ట్రస్ట్.